హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం అయితే ఏపీ పిఎస్సికి సంబంధించిన 6 పోస్టులు అయితే వచ్చినాయండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి. సో ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. మొదటగా చూసుకున్నట్లయితే అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ అండి. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. సో 18 నుండి 42 ఏళ్ళు అండి. యాజ్ ఆన్ 1 జూలై 2024 వరకు. పే స్కేల్ చూసుకున్నట్లయితే 48 నుంచి 1,37 వరకు అయితే ఉందండి. ఇక అప్లికేషన్ వచ్చేసి 19 మార్చి 2024 నుంచి 8 ఏప్రిల్ 2024 వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందండి. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 8 అయితే ఉన్నాయండి. సో ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని. ఎందుకంటే 6 నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం అయితే ఎక్కువ అవుతుందండి. సో వీడియో లెంత్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్లానింగ్ సర్వీస్ అండి. కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అండి. సో ఇది వచ్చేసి మనకు 21 మార్చి 2024 నుంచి 10 ఏప్రిల్ 2024 వరకు అయితే ఉంటుంది. సో పే స్కేల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంత అయితే ఉంది. 61,000 నుంచి 1,51,000 వరకు అయితే ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 7 అయితే ఉన్నాయండి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో 21 మార్చి నుంచి 10th ఏప్రిల్ వరకు అయితే ఉంటుంది. సో ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇంకా మరొకటి చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ మెడికల్ హెల్త్ సబార్డినేటెడ్ సర్వీస్ అండి. సో ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి 27 మార్చి నుంచి చూసుకుంటే 16 ఏప్రిల్ వరకు అయితే ఈ మధ్యలో అప్లై చేసుకోవచ్చు అండి. సో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరొకటి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫీస్ అండి. మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 27th మార్చి నుంచి 16th ఏప్రిల్ వరకు అయితే ఉంటుంది. టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉందండి. సో ఎలిజిబిలిటీ ఇవన్నీ అయితే మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు అండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్లో మనకు వచ్చేసి వెల్ఫేర్ డైరెక్టరీ ఏబుల్డ్ అయితే ఉందండి. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి 1 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ వరకు మధ్యలో అయితే అప్లై చేసుకోవాలి. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మరొకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ నుంచి అండి. ఇది వచ్చేసి మనకు 1 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ వరకు మధ్యలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక మరొకటి చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ అని అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మనకు 9th జనవరి నుంచి 29th జనవరి అయిపోయిందండి. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. సో దీని గురించి వదిలేయండి, ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో ఈ 6 అండి. 1 2 3 4 5 6. సో ఈ 6 గురించి అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ లింక్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోగలండి. ఇంట్రెస్ట్ మరియు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.